మాట్లాడమని అడిగారు. తెలీదా నాకు? 1 నెల పట్టుకున్నాను. ఏదో మా జగన్ పట్టుకున్నాం. నాకు ఉద్యోగం చేయాలి ఇచ్చినారు. నాగరాజు, నువ్వు 1 లక్షం నేను 1 లక్ష ఇస్తాను. నువ్వు 1 లక్ష నేను 1 లక్ష ఇస్తాను. మరి నువ్వు 1 లక్ష ఉందమ్మా. ఒకరితోనే మాట్లాడతానని చెప్పాను. నేను ఒకరితోనే మాట్లాడతానని చెప్పాను. తప్పదే. నేను నాకు మాట్లాడితే నేను అమెరికా నుంచి రావట్లే. వయాన మా చిన్న చనిపోయారు. నేను ఎక్కడ పరిగెట్టాలా? ఎవరు వాళ్ళు ఇవ్వండి అమ్మా. మా తమ్ముడు అలాగే అయిపోయాడు. మీరు గారు మమ్మల్ని కూడా ఎవరైనా మా శ్రమం చూడాలా చెప్పండి. మేము చచ్చిపోవాలంటే చచ్చిపోతాం. మీ కోరిక ఏమి చేస్తారో చేయండి. రాత్రి 10 గంటల నుంచి నా తమ్ముడు గురించి మేము ఇలా పడేడుతున్నాం. యాభై పట్ల చుట్టూను వాళ్ళ పట్ల వాళ్ళ పద్దీలోనే ఉంటారు. వాళ్ళ పద్దీలోనే ఉంటారు. దొరకపడమేంటి? పోలీసుల కాళ్ళకి ఇంకన్నా ఉండాలి. వాళ్ళ గంజా వ్యాపారంతో వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. నర్సీపట్నం సగం కొందరాలు. మరి ఏమైందో రాత్రి 10 గంటల నుంచి ఆడు దొరకపడమేంటి? ఆడు ఎక్కడ పోయాడు? సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయి. ఈ రోజుల్లో దొరకపడమేంటి? ఇక్కడ పోలీసులు పట్టుకోకపోతే ఎక్కడ పోలీసులు పట్టుకుంటారు చెప్పండి. వీళ్ళందరూ కొత్త ఇది తెలీదా? ఎన్ని మర్డర్ కేసులు పోలీసుడు చేంజ్ చేస్తుంటే ఎమ్మెల్సీ చేంజ్ చేసి ఒక పని చేయి. నీకు ఒక చెప్పేస్తే నువ్వు చంపేసుకో. నీకు దమ్ముంటారా? నాకు ఈ మాట ఇదే మాట నీకు దమ్ముంటే నీకు ఒక చెప్తే నువ్వు చేసుకో. ఎలా చేస్తాను చెప్పకపోతే నా ప్లేస్ లో నాకు ఉద్యోగం చేయడానికి పని ఎక్కడ ఇచ్చినారు? మీతో పడి సరిపోతుంది నాకు. ప్రాంతంలో గురందరపాలెం రోడ్లో మనకి టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి. సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు. ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగడం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనే అతను ఈ వెనకాల కూర్చున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గురందరపాలెం నుంచి రోడ్ల నుంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ నాగేశ్వరరావుని దింపారు. ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకర్ అనే అతను తిరిగి వెనక్కి వస్తుంటే ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ముగ్గురు ఈ రౌడీ షీటర్ ఒక అతన్నాడు సంతోష్ అని, తర్వాత కొండబాబు అని, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది. ఇటు ఎందుకు వచ్చారా మీరు, ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మీరైతే మీరైతే గొప్ప అని చెప్పి ఎవరైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్నోళ్ళు
అతని సిచ్యువేషన్ పీస్ఫుల్ డిఫీట్ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరరావు, సరస్వతి నాగేశ్వరరావుని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద ఇక్కడ తిరిగి వెనకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చాడు. ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఈ శంకర్ అనే వ్యక్తి వెళ్ళి చెప్పాడు, ఇలా నన్ను ఆపారు, సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పదా అని చెప్పి ఇతన్నైనా మన శంకర్ అనే అతని పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధువు అవుతారు, ముగ్గురు కలిసి ఇక్కడికి అటాక్ వచ్చారు. నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు, ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు, ఎవరు శంకర్ అని. ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాడిని కొట్టారని చెప్పి ఇతను అడగడం జరిగింది. ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంతోష్ని కొండబాబుని మా వాడిని మళ్ళీ ఎందుకు కొట్టేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది. అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో అది గట్టిగా దెబ్బతైంది. అది నాగేశ్వరరావు వయసు సుమారు 32 years ఉంటుంది. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు, టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలను పట్టుకోవడం కోసం మేము 4 టీమ్స్ 4 వైపులకు వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్నే మేము కస్టడీలో తీసుకున్నాము. ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము, చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి, దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. మేము ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా రాత్రి నుంచి దీని మీదే ఉన్నాం. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రౌడీ షీటర్లు కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారా? ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుందండి, కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మ్యాక్సిమం అది చూస్తాం, ఇంతకుముందు కూడా మీరు చూశారు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది. ఎక్కడ మేము రౌడీ షీటర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు, పనిచేస్తాం. ఈ విషయం మీద ఇది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి. ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఈ రోజు నుంచి పెట్రోలింగ్ కూడా ఎస్పీ గారు చెప్పారు, సార్కి నాకు ఇద్దరికి చెప్పడం జరిగింది. పెట్రోలింగ్ విషయంలో కూడా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం, ఎస్ఐలతో తిరుగుతాం. అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము. ఇక ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి ఫిట్గా యాక్షన్ తీసుకుంటాం. కేసుల యొక్క తీవ్రతను దృష్ట్యా పీడీ యాక్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఎలాగైతే యాజ్ పర్ లా ప్రకారం అవి కూడా ప్రొసీడ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్.